క్షమించమని యేసుక్రీస్తునామ తండ్రి. మరి మంచి పిల్లల దయచేసి కొన్ని విషయాలు జాతీయ నాలుగులో మనం చేస్తున్నాను. చాలా మంది బిడ్డలు సాక్ష్యాలు చెప్పారు. సాక్ష్యాలు చెప్పిన బిడ్డలందరూ ప్రభు దీవించింది కాక. మరి శిలారాష్ట్ర కుటుంబం ప్రభుకి బీరకాయలు 12 పంటలో దేవుని సమర్పించారు. అందరూ కానుకిచ్చారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించింది కాక. రెండవదిగా సంఘం అంతా ప్రార్థన చేస్తాం. 10th క్లాస్ బిడ్డల కొరకు దేవుడు చక్కని రీతిలో చక్కని మార్పును అలా విజయాలను చక్కగా అనుగ్రహించాడు. మరి సాగర్ విషయంలో ప్రార్థన చేసాం. చక్కగా మరి పాస్ అయినాడు. దేవుడు ఆ బిడ్డ తదుపరి చదవంలో కూడా దేవుడు తోడుగా ఉండాలని మరి తండ్రి కొరకు అలాగే తల్లిదండ్రులు ప్రార్థించమని కోరారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించిన గాక. అలాగే నెల్సన్ శిరీష వివాహం ఎప్పుడో చేసాం మేము సంఘంలో, కానీ ఈరోజు వచ్చారు. దేవుని స్తోత్రం. కాబట్టి మరి ఇరువురు బిడ్డలు దయచేసి ఎవరికి వచ్చినట్లయితే బిడ్డ కొరకు మనం ప్రార్థన చేద్దాం. స్వీట్స్ తీసుకుని వచ్చారు. మరి ఇద్దరు బిడ్డలు దయచేసి ఎదురుకు రండి, ప్రార్థన చేద్దాం. మరి దేవుడు మన సంఘంలో చింద్రిపు భాస్కర్ని ప్రేమించిన రెండవ కుమారుడు నెల్సన్ శిరీష మరి దాంపత్య జీవితం దేవుడు చక్కగా ఆశీర్వదించి మనం చేసిన ప్రార్థన వలన వివాహం చాలా చక్కగా జరిగింది. ఘనంగా ధరించిన దేవుడు బహుమానాన్ని వారికి ఇచ్చాడు. వారి దాంపత్య జీవితంలో అనుగ్రహించిన కుమారుడు ఎటువంటి బలహీనతలు కలగకుండా దేవుడు కొరకు గొప్పగా బిడ్డను పెంచడానికి, మరి అలాగే ఆ బిడ్డే కాదు అనేక మంది చింద్రిపు వారసులు మన సంఘంలో రావడానికి మనం ప్రార్థన చేద్దాం. ఇంకా మన సంఘం స్థలం సరిపోకూడదు కదా, ఇంకా స్థలం ఫుల్గా నిండిపోయి బయట కూడా నుంచోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాంటి సంఘంగా మన సంఘం అభివృద్ధి చెందాలని మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల నుంచి మిక్కుడు వస్తాను ఆ బిడ్డలు చేస్తే మనం ప్రార్థన చేద్దాం. మలాత్మికులుగా ప్రేమించిన మా ప్రియకుల తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన బట్టి మీకు వందనాలు. అలాగే నెల్సన్ని శిరీషాన్ని వారి దాంపత్య జీవితాన్ని ప్రేమించారు, మీకు వందనాలు. వారు అనుగ్రహించిన కుమారుని బట్టి నుంచి స్తోత్రాలు ప్రభా. ఈరోజు దేవుని సన్నిధిని తీసుకుని వచ్చారు. చాలా సంతోషమైన మా కుటుంబాన్ని మీరు దీవించండి. చిన్న బిడ్డను ప్రభు మీరు దీవించండి. ఎటువంటి బలహీనతల బిడ్డలు కలగకుండా ఆది ఆరోగ్యంతో బిడ్డలు మీరు అనుగ్రహించుకుని ప్రార్థన చేస్తున్నాం. నెల్సన్ కూడా దీవించండి. చక్రాలను దయచేయండి, మంచి పని దయచేయండి. ఆ బిడ్డ అవసరాలు కూడా తీర్చండి. శిరీష వారి కుటుంబాన్ని, వారి సభ్యుల్ని, వారి తల్లిదండ్రులను మీరు దీవించుకుని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నెల్సన్ కుటుంబాన్ని
ప్రసాద్ గారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన బిడ్డల్ని, వారి అన్న తమ్ముల కుటుంబాన్ని, వారి బిడ్డల్ని అందరినీ కూడా దీవించండి. వారికి అవసరం తీర్చమని, వారు చేస్తున్న పని పట్టడం వల్ల ప్రభా నేర్చుకున్న కుటుంబ సభ్యులు గృహం నడుచుకోవాలి. చక్కని రీతిగా వారు కష్టపడే ప్రభా ఒక మార్గాన్ని వారి ముందు తెరవండి. వారి భార్య భర్తలిద్దరూ కూడా ప్రభా ఒక మార్చి మీద ఉంటూ దేవుని సన్నిధిలో ప్రభా చక్కని వసతులు వారికి ఏమైతే కావాలని వారు కోరుకున్నారో అవన్నీ కూడా సిద్ధపరచమని ప్రార్థన చేస్తాం. మీకు వందనాలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో వారి కుటుంబాన్ని, మా చంటి బిడ్డను మీ చేతులకు సమర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మేము ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. సరే, మంచిదండి. ఈ వారంలో కూడికలు చెప్పలేదు. సరే, మంచిది. మీకు అందరికీ కూడా మరి ఎండాకాలం సెలవులు ప్రకటించబడ్డాయి. జూన్ నెల వరకు ఇది ఒక శుక్రవారం మాత్రం దేవుని సన్నిధిలో స్త్రీల కూడిక జరుగుతుంది. మళ్ళీ మన పిల్లలకి స్కూల్ తెరిచే వరకు కూడా బేతల సంఘం మీకు అందరికీ కూడా సెలవులు ప్రకటించింది. ఎవరు అమ్మగారు గృహాలకు వెళ్ళినా దయచేసి ఆదివారాలు మాత్రం మళ్ళీ బేతల సంఘానికి వచ్చి మళ్ళీ మీరు ఊళ్ళో వెళ్ళవచ్చు. దేవుడు ఈ ఎండవేళల్లో మన పిల్లలందరినీ కూడా దేవుడు కాపాడాలని, ఎవరికి ఎటువంటి వడదెబ్బలు కానీ ఎటువంటి అనారోగ్యాలు కానీ కలగకుండా మనం కూడా సంఘం వరకు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడి మరి ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. కానుకల నిమిత్తమై సంఘటన మొదలు ప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు. విన్న వాక్యం కొరకు మాకు చిన్న గురించి ప్రార్థన చేస్తారు. నా నుంచి నేను చేస్తానని చేస్తున్నాడు, పిలుస్తాను అన్నాను. అన్నం కూడా లేచి నిలబడతాను. ప్రార్థిస్తున్నాను. స్తోత్రం 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 ప్రేమ ఉంది ఆయన ఆయన ప్రభా నేను ప్రేమ కాపాడుకోండి. ఆయన అవసరం కాపాడుకోండి. అలాగే చనిపోయి కాపాడుకోండి. మనకి ఇచ్చిన అవకాశం కాపాడుకోండి. సన్ని కాపాడుకోవాలి సార్. ఆయన వచ్చేవారు స్తోత్రపడుతున్న స్తోత్రాలు ఈరోజు ఏప్రిల్ మాసం 5వ తేదీన వచ్చి కనపరిచినని బట్టి మీకు వందనాలు. అలాగే అనేక మంది బిడ్డలు సంఘానికి వచ్చారు. సంఘానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా పేరు పేరు చెప్పి దీవించి ఆశీర్వదించండి. ఆయన ఎవరు అవసరంతో వచ్చారో మీకు తెలిసినైనా ప్రతి ఒక్క అవసరం మీకు తీర్చండి. ఈ ఎండవేళల్లో ప్రభావం మా బిడ్డలందరినీ కాపాడండి. మీకు వందనాలు. సంఘ బిడ్డలు అనేక మంది ఆయన ఎవరి గ్రామానికి ఊర్లు వెళ్తూ ఉంటారు. ప్రయాణాలు రాకపోకల్లో ఆయన ప్రయాణం క్షేమకరంగా వారిని మీరు చేర్చండి. మీకు వందనాలు. అనేక మంది బిడ్డలు వస్తూ ఉంటారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ప్రతి బిడ్డలకు తోడు నడిపించండి. అలాగే ప్రభావ చాలా మంది బిడ్డలు సాక్ష్యం చెప్పారు. సాక్ష్యం చెప్పకుండా అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఆయన అలాగే ప్రభావ మరి మీకు ఇంకా 10th క్లాస్ బిడ్డల కొరకు ప్రార్థించాం. మంచి విజయాలు మీరు ఇచ్చారు. మరి తదుపరి చదువులంతట్లో కూడా తోడు నడిపించండి. మీకు వందనాలు. సంఘటనలు సంక్రాంతి కుటుంబాన్ని, సంఘ విశ్వాసాన్ని, అలాగే ప్రభావ వృద్ధుల్ని, ఆయన సంస్కృతులని, పరీక్షలు రాష్ట్ర బిడ్డలందరినీ కూడా మేము చేతికి సమర్పించుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. మా ప్రయాణాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. క్షేమంగా తీసుకుని వచ్చారు. జరగవలసిన కార్యక్రమాలు మీ చేతికి సమర్పించుకుంటున్నాం ప్రభా. అలాగే ప్రభా రేపునైనా జరగనున్న ఆ యొక్క సభల కొరకు ప్రార్థన చేస్తాం. మీ వాతావరణాన్ని అనుకూలపరచండి. నేను దేవుని సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతున్న అనేక మంది అక్కడికి వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటించుకున్నప్పుడు అందరూ కూడా ప్రభునైనా సువార్తను ప్రకటించుకుని వెళ్ళినప్పుడు అందరూ కూడా ఏదో ఒక పాపమైన మారాలని వారు సభలు పెడుతున్నారు. మీరు సభలు దేవుని నామమునకు భయంకరంగా జరగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం.
అలాగే ప్రభావ మా కుటుంబాన్ని మా బిడ్డల్ని మమ్మల్ని మా అవసరతలన్నింటిని కూడా మీరు తీర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మేము ప్రార్థించి స్తుతించి వేడుకొచ్చిన మా ప్రియపరలోక తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దీవెన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప సకల కూర్చు చేరిన బిడ్డలకు ఆయన తలచిన బిడ్డలందరికీ కూడా పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించిన గాక ఆమేన్. మంచి పని